సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఎత్తు 3 అడుగులే కానీ ఆయన సంకల్పం మాత్రం పర్వతమంత. అందుకే తను అనుకున్నది సాధించటానికి ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే వ్యక్తులతో కాదు ఆయన పోరాటం, వ్యవస్థతోనే పోరాడి గెలిచిన ఈయన పేరు డాక్టర్ గణేష్. గుజరాత్కు చెందిన ఈ యువకుడి సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిందే. చూపుకి చాలా చిన్నగా కనబడుతున్న ఆయన సంకల్ప బలం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు, కనిపించలేదు. కానీ ఆయనను ఆయనే బలంగా నమ్ముకున్నాడు. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే అడుగు వేయాలి అనుకున్నాడు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మరొకసారి ఆయన విజయ గాథ మనందరం ఇప్పుడు చూడబోతున్నాం. ఇదిగో ఈ యువకుడే డాక్టర్ గణేష్ బరయ్య. పుట్టుకతోనే గ్రోత్ హార్మోన్ సమస్య. పొడవు పెరగలేదు. చూసే సమాజానికి చిన్నవాడిగా కనిపించాడు. కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకున్నది మాత్రం ఆత్మవిశ్వాసంలో ఆయన ఎవరికీ తీసిపోడని. బాల్యం నుంచే చదువులో మెలకువ, పరీక్షల్లో మంచి మార్కులు, లక్ష్యం స్పష్టంగా ఉంది, వైద్య వృత్తి. కానీ ఇక్కడే మరోసారి విధి పరీక్షను ఎదుర్కొన్నాడు. కౌన్సిలింగ్కు వెళ్ళినప్పుడు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ తక్కువ ఎత్తు కారణంగా నిరాకరణ ఎదురైంది. అతని కళ్ళ ముందే అతని కల ముగిసినట్టయింది. అలాంటి సమయంలో చాలా లో అయిపోతాం. కానీ ఈ గణేష్ మాత్రం వెనక్కి కాదు కదా, ముందుకే నడిచాడు. ముందు హైకోర్టు దగ్గర ఓడిపోయాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు. 2019లో భారత అత్యున్నత న్యాయస్థానం ఆయనకు అద్భుతమైన తీర్పునిచ్చింది. ఎంబీబీఎస్ చదివే హక్కు ఆయనకి ఉంది అన్న తీర్పు వెల్లడించింది. తర్వాత భావన్గర్లో ఎంబీబీఎస్ చదివారు. సీటు కోసం పోరాడిన మనిషి చివరికి స్టెథోస్కోప్ మెడలో వేసుకుని డాక్టర్గా బయటకొచ్చాడు. ఈరోజు ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. రోగులకు అండగా ఉంటున్నారు. ఎవరి ఎత్తు ఎంత అన్నది కాదు, మనిషి ఆత్మస్థైర్యం ఎంత అన్నది ముఖ్యమని ఆయన తన జీవితంతో నిరూపించారు. ఇది కేవలం ఓ వ్యక్తి విజయం కాదు, ఇది సమాజంలో ఒక సందేశం. శరీర పరిమితులు ఓ భవిష్యత్తుకు అడ్డు కాదు అన్న నమ్మకం. ఓ యువకుడు తన హక్కు కోసం పోరాడిన తీరు, చట్టంపై, న్యాయంపై తనపై నమ్మకం, ఇవన్నీ కలిపి ఓ బలమైన ఉదాహరణగా నిలిచింది. ఈరోజు ఆయన కథను వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క విషయం: మీ పొడవు కాదు, మీ పోరాటమే మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్తుందని. ఇలాంటి వండర్ఫుల్ పర్సన్స్ గురించి మనం చూడటం వింటమే కాదు, ఆచరిస్తే, అందులో లోతుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం కూడా అంతే బలాన్ని పుంజుకుంటాం. చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు అడుగు వేయగలం. అయితే అందరికీ ఇది సాధ్యపడుతుందా అంటే పడకపోవచ్చు. కానీ ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఏమో భగవంతుడి సంకల్పం కూడా తోడైతే ఖచ్చితంగా ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఎన్నో మనం సొసైటీలో చూడొచ్చు. సమాజం అభివృద్ధి చెందాలన్నా, సొసైటీలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కనిపించాలన్నా టీనేజర్స్ పైనే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకి కూడా తల్లి తండ్రి అనే ఆలోచన చేయట్లేదు. క్షణికవేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కఠినమైన నిర్ణయాల వల్ల ఆఖరికి ఏమీ సాధించలేకపోతున్నాము, ఏమీ సాధించలేకపోయాము, నాకెవరూ ఏమీ చేయటం లేదు, నేనెవరికి ఏది కాను అంటూ రకరకాల ఆలోచన ధోరణితో ఆత్మహత్యలకు కూడా వెళ్తున్న వాళ్ళు. ఇవి చూసినప్పుడు చాలా బాధేస్తోంది. కానీ గుజరాత్కు చెందిన ఈ డాక్టర్ గణేష్ గారి సక్సెస్ స్టోరీ విన్నాక ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్ అలా పెరుగుతున్నాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మన పిల్లల్లో ప్రతిరోజు చేతిలో ఫోన్లు ఉంటున్నాయి. ఎలాంటి కంటెంట్లు చూస్తున్నారు అనేది మనకి అంత పర్యవేక్షణ లేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టి ఇలాంటి సక్సెస్ స్టోరీలు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళల్లో దాగి ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావటం, దాన్ని ఆచరణలోనికి తీసుకురావటానికి వాళ్ళు ఒక ప్లానింగ్ వైపు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తే మీ పిల్లల్ని పుట్టగానే ఎవరూ అద్భుతాలు సృష్టించలేరు.
పుట్టగానే పుట్టుకతోనే అందరూ అద్భుతంగా ఉండాలి అని కూడా ఎక్కడ రాసిలేదు. వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళలో సంకల్పం, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రతి మనిషి పైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ కూడా తనలో ఉన్నటువంటి లోపాన్ని ఆయన లోపంగా చూడలేదు. తనలో ఉన్న లక్ష్యాన్ని మాత్రమే ఆయన చూసుకున్నారు. ఆ లక్ష్యాన్ని పట్టుకొని ఆయన బలంగా ముందుకు అడుగు వేశారు. ఎంతో మందితో పోరాడి ఆఖరికి ఇక నాకు ఇదే అని ఆయన కుంగిపోలేదు. ఓపిక నశించిపోయిందని అక్కడితో ఆగిపోలేదు. అంతే సంకల్ప బలంతో ముందుకు వెళ్ళి ఈరోజు డాక్టర్ అయ్యారు. ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తోంది, మనసు ఉప్పొంగిపోతోంది. సో ఇలాంటి సక్సెస్ స్టోరీలు ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి. మరి ఈ డాక్టర్ గారి గురించి, ఈ గుజరాత్కు చెందిన ఈ యువకుడి సక్సెస్ స్టోరీ గురించి మీరేమంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు